లూకా శుభవార్త 15వ అధ్యాయము. యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్పినటువంటి ఈ అధ్యాయంలో తను గూర్చి అపార్థం చేసుకున్నటువంటి దేవుని బిడ్డలతో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి తన బిడ్డలైన వారే తను ఎరగనట్టు బ్రతుకుతున్న వారితో మాట్లాడుతున్నటువంటి విషయం. ఓకే, మొదటి వచనము నుండి చదువుతున్నాను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు రాగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగు కొనిరి. ఆ తర్వాత అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియులరా, ఈ ఉపమానం, ఈ అధ్యాయం అంతా ఇంకా ఎన్ని ఉపమానాలు ఉన్నాయి మీకు ఒకవేళ గుర్తొస్తే చెప్పండి. 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె. రెండవ ఉపమానము పోగొట్టుకున్న నాణెం. జాగ్రత్తగా వినండి. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణెం. ఓకే. మూడవది తప్పిపోయి బుద్ధి తెచ్చుకున్న కుమారుడు. ఇంకో కుమారుడు ఉన్నాడు లాస్ట్లో 29, 30 వచనాల్లో, ఇక 31 వరకు. ఈ కుమారుడు ఎవరు చెప్పండి? పెద్ద కుమారుడు. వీడు తప్పిపోయిన కుమారుడు. అసలు వీడు తప్పిపోయి వాడు బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. వీడు బుద్ధి వచ్చిన కుమారుడు. బుద్ధి లేని కుమారుడు ఎవడు? పెద్దోడు. వాడు బాగా వచ్చి తండ్రి చెప్పాడు, వాడికి ఇవ్వాల్సిందంతా చెప్పాడు. బాబు, నీవు నా దగ్గరే ఉన్నావు. వాడు చిన్నవాడు, తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, బుద్ధి వచ్చి మరలా వచ్చాడు. నువ్వెప్పుడు నా దగ్గర ఉన్నావు. వాడైతే బయటికి వెళ్ళి పాడైపోయి మరలా వచ్చాడు. నాకున్నదంతా నీదే కదా అంటే నేను నీ ఇంటికి రాను అని వెళ్ళిపోయాడు. సో రైట్, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి అమూల్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని ప్రేమ సారం అందరికీ సమానం. దేవుని ప్రేమ సారం అందరికీ సమానం. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. వ్యత్యాసం, 2 గ్రూపుల ప్రజలు ఉంటారు. దేవునికి ఆకర్షణగా ఉండాల్సిన దానికి బదులుగా లోకానికి ఆకర్షించబడి దేవుడిచ్చినటువంటి భవిష్యత్తును, ఆ రమ్యమైన జీవితాన్ని రమ్యమైనది అనుకొని పాడు చేసుకుంటారు జీవితాలు. కాబట్టి చాయిస్ నీదే. అయితే నీవు రమ్యమైనదని లోకంలో పడిపోయినంత మాత్రాన దేవుడు నిన్ను వదిలివేయలేదు, వదిలివేయడు కూడా. యాజ్ ఇట్ ఈస్గా ఆయన నువ్వు వదిలేసి లోకమే రమ్యమని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. కాకపోతే ఆ ప్రేమ మనకు అర్థం కావడం కష్టం. ఆయన క్రమశిక్షణకు లోబడకుండా ఆయన శిక్షిస్తున్నప్పుడు, మన మేలు కొరకు క్రమశిక్షణ చెబుతున్నప్పుడు అది మనకు వెక్కసంగా, ఇష్టం లేకుండా ఏంటి ఇలా మాట్లాడతాడు అని నువ్వు వెక్కసించుకున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఉదాహరణకు కయ్యూనుతో దేవుడు మాట్లాడా, నీవు సత్క్రియ చేసిన ఎడల ముఖమును ఎత్తుకొనవా, ఇప్పుడైనా నీవు మనసు మార్చుకొని
దేవుని మాటకు లోబడితే బాగుపడతావు. లేని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది, అది నిన్ను మరలా పట్టుకొని నిన్ను ఏలుతుంది, నాశనం చేస్తుంది. అంటే చాలులే అయ్యా, నీ క్రమశిక్షణ నాకేం అవసరం, నాకు బుద్ధి లేదా, నాకు జ్ఞానం లేదా, నేను పెద్ద కుమారుని ఇంటికి ఫస్ట్ బోర్న్ అని చెప్పి గర్వంగా బయటికి వెళ్ళాడు. వెళ్ళంగానే ఎవడు గుర్తొచ్చాడు? తమ్ముడు గుర్తొచ్చాడు. గద్దిచ్చింది దేవుడైతే కోపం వచ్చింది ఎవరి మీద? వాడిని చంపేశాడు. ఇది ఈ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. అయితే కయీన్ను దేవుడు ప్రేమించలేదా? హేబేల్లాగే కయీన్ను కూడా ప్రేమించాడు. వాడు బ్రతికినంతకాలం కూడా ప్రేమించాడు. కాకపోతే దేవుని ప్రేమకు వాడే దూరం అయ్యాడు. కనుక వినండి, ఈ 3 ఉపమానాల్లో చాలామంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ దేవుని ప్రేమ సమానమే. దానితో ఎవరెవరున్నారు చెప్పగలరా? ఎవరెవరున్నారు? మొదటి 2 వచనాల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. 4 రకాల ప్రజలు ఉన్నారు. 1, 2లో 4 ఎవరో చెప్పండి, చూసి చెప్పండి, చదివి చెప్పండి. 1 and 2. ఎంతమంది వీళ్ళు? 4. సుంకరిని అలాగే ప్రేమిస్తాడు, పరిచయుని పాపులను అలాగే ప్రేమిస్తాడు, పరిచయులని శాస్త్రులను కూడా అలాగే ప్రేమిస్తాడు. కాకపోతే శాస్త్రులు పరిచయులు స్వనీతి చేత ఆయన పాపుల దగ్గర కూర్చున్నాడేమి అంటున్నప్పటికీ ఆయన అంటున్నాడు, రోగులకే వైద్యుడు, మేము నీతిమంతులం అనుకుంటున్నారు, మీకు ఇక రోగం లేదు అనుకుంటున్నారు, మీకు మందేసినది పనిచేయదు, మీకు మాట చెప్పినది. అందుకే పని చేసేటోళ్ళకే పని చెప్తారు, పని చేయనోడికి ఎవడన్నా పని చెప్తాడా? ఎందుకు మరి? నాకే చెప్తారని నువ్వు అనుకుంటే ఆయన నీ మీద ప్రేమ లేదు. వాళ్ళకి ఎప్పుడు చెప్పడు, నన్నే ఎప్పుడు గద్దిస్తాడు. ఆయన ఎప్పుడూ మాటినాడు కదా, ఆయన అనొచ్చు కదా. బుద్ధి లేని మన ఆలోచన దేవుని ప్రేమ సమానం అని గుర్తుపెట్టుకోవాలి. పాపులను ఎలాగ ప్రేమిస్తున్నాడో, సుంకరులను ఎలా ప్రేమిస్తున్నాడో, శాస్త్రును పరిచయులను కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ 4 రకాల ప్రజలు ఉన్నారు: సుంకరులు, పాపులు, పరిచయులు, శాస్త్రులు. నువ్వు ఏ రకమో నాకు తెలియదు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ తర్వాత ఎవరున్నారు? యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. మొదటి ఉపమానంలో ఎవరున్నారండి? రైట్, 8వ వచనం 3వ వచనం నుండి 7 వరకు ఎవరున్నారు? తప్పిపోయిన గొర్రె. ఇంకా మీ ఇంట్లో రక్షించబడిన వారు, ఒకవేళ రక్షించబడినా కూడా దేవుని మందిరం నుండి నీవు తప్పిపోయావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నీవు నశింపక నిత్య జీవము పొందాలి అని. ఆయన ఆ నిత్య జీవం కొరకు దేవుడు నిన్ను గుడికొచ్చి వెళ్ళిపోతే దేవుడికి సంతోషం కలగదండి. నువ్వు బాప్తిసం తీసుకుంటే సంతోషం కలుగుతుంది, కానీ బాప్తిసం తీసుకున్నావని ఎప్పుడు దేవుడు సంతోషపడాడు? నీవు పరలోక రాజ్యానికి సిద్ధపడే వరకు కూడా నిన్ను ప్రేమిస్తున్న దేవుని ప్రేమ నీకు అర్థం కావాలి. గుడికొచ్చిన వాళ్ళంతా పరలోకం చేరాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే యేసు ప్రభుల వారు పరలోకాన్ని వదిలి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడు. వారు తన మాట వెనుక దేవునికి భయపడక పండును చూసి ఆకర్షించబడి ఇదే రమ్యమైందని పోయి తినేసి అక్కడి నుంచి త్రోసేస్తే మట్టి లోకంలో పడిన మానవుని కొరకు తిరిగి మానవ స్వరూపిగా దేవుని కుమారుడు ఈ లోకంలో పుట్టాడు. నీకోసమే.
నీ పూర్వీకుల చేత నీవు పాపిష్టి బ్రతుకులు బ్రతుకుతున్న ఈ లోకం నుంచి ఆయనున్న చోటికి మళ్ళా నిన్ను చేర్చడానికి ప్రభు వచ్చాడు. అందుకే నశించిపోతున్నాం మనం. మన రోజులు దగ్గర పడుతున్నాయా దూరం అవుతున్నాయండి? ఏడు దగ్గర పడుతున్నాయి? వామ్మో, భలే లెక్కలు తెలిసినాయి మీ అందరికీ. చావుకు దగ్గర పడుతున్నావని తెలిసి కూడా ఇంకా చావు బతికేనా? జీవము కొరకు ప్రయాసపడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనం. ఈ సాక్ష్యమేమనగా నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు, అది సంగతి. అంగీకరించాము, మేము మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, గుడికి వస్తూనే ఉన్నాము, పోతున్నాము అంటే వస్తున్నారు పోతున్నారు, చిలక పలుకులు పలుకుతున్నారు, చిలక పంచాంగాలు కూడా చూపించుకుంటున్నారు పెళ్లి టైంలో. పసుపు రాయింది పెళ్లి జరగదు, ఆకులు పోకలు పెట్టండి పెళ్లి జరగదు. మళ్ళా అదేమో దానికి మళ్ళా నేను కూడా క్రైస్తవురాలనే కాదండి. నీవింకా చాలా మారాలి. ఈ లోక ఆచారం పరలోకం ఎవరిని చేర్చదు. ఓకే, కాబట్టి దేవుని కుమారుని యందు ఉన్నది జీవము. ఆయన్ను కలిగి బ్రతకడం, పరలోక జీవం కొరకు బ్రతకడం. ఇక చావుకు దగ్గర అవుతున్న వేళ మందు వేసుకోవాలి. ఏ మందు? జీవపు మందు. నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును. రోజొక మాత్ర వేసుకోండి. ఏం మాత్ర? యేసు కొరకు బ్రతకడానికి శక్తి కావాలి ప్రభా. ఈ రోజంతా నీ కొరకు, నీ సాక్షిగా ఉండడానికి నాకు శక్తిని, బలాన్ని పొద్దున్న ఒక మాత్ర వేసుకో. బీపీ మాత్ర వేసుకుంటావు కదా, అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేసుకుంటావు కదా. నీకు పాప రోగం ఉందేమో. దేవుని జీవానికి దగ్గర అవుతున్న ఈ రోజుల్లో ప్రభు మాటకు నీవు లోబడ్డానికి నీవు దేవునికి అప్పచె. లోక ఆకర్షణకు పోయిన అవ్వ ఆదాములు తిన్నారు, చచ్చారని దేవుడు చెప్పారు. బ్రతికించడానికే ఆ జీవము కలిగిన దేవుని కుమారుడు వచ్చాడు. అందుకే యేసు ప్రభుల వారు, యోహాను గారు యేసు ప్రభు కంటే ముందు 3వ మత్తయి సువార్త 3:2లో పరలోక రాజ్యము 3:2 చదవగలరా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇంతసేపు ఏమన్నారు? దేనికి దగ్గర అవుతున్నామన్నారు? ఇప్పుడు ఇక్కడ ఏది సమీపించింది? మరి ఇటు పోతారా అటు పోతారా? మరణిస్తే ఇటు పోతారు. మరణానికి దగ్గర అవుతున్నాం అన్నారండి. యేసు ప్రభుల వారు రాకముందే యోహాను గారు పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది దాని కొరకు బ్రతకండి అని చెప్పాడు. బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో మనం. రేపు మళ్ళీ ఒక 30-35 మందికి బాప్తిసం వేయడానికి పోతున్నాం. ముంచుడు. మురికి నీళ్ళలో నిలబడి వరుసగా నిలబడతారు లైన్గా. వాళ్ళకి ఎంత ప్రేమో తెలుసండి. అక్కల్ని ఏమాత్రం కరబెరిగడం చుట్టూ కప్పి తీసుకుపోతారు ఆ నీళ్ళలో నుంచి. వాళ్ళు కూడా నీళ్ళలో దిగుతారు, లోపలికి వచ్చేస్తారు. అన్న ఏం భయం లేదు, నువ్వుపా, మేము వస్తున్నాంపా అన్నట్టు నాకంటే ముందే దిగుతారు. మతంలో దిగటం కాదండి, నీళ్ళల్లో దిగుతారు దేవుని కొరకు. నీవేమో మతంలో దిగుతావు స్పీడ్గా. నీకు వాళ్లకున్న తేడా అదే. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను. ఏంటా సువార్త? యేసు ప్రభువే నిరీక్షణ. యేసు ప్రభునందే జీవము. ఆయన లేకుంటే జీవము లేదు. ఆయన అంగీకరించకుండా ఎవరైనా మీ ఇంట్లో ఉంటే తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నారేమో వారికి చెప్పండి. రక్షించబడిన నీ కుటుంబం దేవుని కొరకు బ్రతకడం చెప్పండి. యేసు ప్రభు కూడా 9వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు.
4వ అధ్యాయం 23వ వచనం, 9:35 వచనం. యోహాను సువార్త. యేసు వారి సమాజ మందిరంలో బోధించచ్చు. ఏ రాజ్యం? రోగాలు ఎందుకు బాగు చేశాడంటే, ఇవాళ రేపు అందరేమో మంది కొరకు రోగాలు మాకు పెద్ద గుంపు ఉందని చెప్పడానికి రోగాలు బాగు చేస్తున్నారు. అసలు రోగాలు ఎందుకు బాగు చేశాడు యేసు ప్రభు చెప్పండి? పరలోక రాజ్యం చేరడానికి ఇది రుజువురా, నేను దేవుడునని చెప్పడానికి, దీన్ని బట్టే నన్ను నమ్మండి అని రోగాలు బాగు చేశాడు. ఈనాడేమో అది వ్యాపారం అయిపోయింది. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు ఎందుకు చేశాడంటే, ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి చేశాడు. మనం అద్భుతాలు వెనక సాగదీసుకొని పరిగెత్తి పైసలు ఖర్చు పెట్టడానికి కాదు. అద్భుతాలు దేవుని మహిమ కొరకు, ప్రజలు రక్షించబడాలని, పరలోక రాజ్యం కొరకు, రాజ్య సువార్త వారు అంగీకరించాలని యేసు ప్రభు చెప్పాడు. 4:23లో కూడా అదే మాట రాయబడి ఉంది. బోధించచ్చు. అది ఇప్పుడు రోగాల పేరే తప్ప, ఇప్పుడు కొంతమందికి ఇది అది తప్ప ఇంకేం ఉండదు. ఆడపోయినా అదే ప్రసంగం, అదే పని. ఆ రోగాలు వచ్చిన వాళ్ళే వస్తారు, మిగతా వాడు ఎవడు రాడు. రోగం పోయినాక మొత్తం అటే పోతారు. ఏదో కొంతమంది మిగులుతారు. మిగిలినా కూడా వాళ్ళు రోగం కొరకే బతుకుతారు, దేవుని కొరకు బ్రతకరు. రోగమున్నా దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. నేను చెప్తున్నాను వినండి. ఈనాడు ఉన్న పాటున నాకున్నవన్నీ పోయినా దేవుడనే జ్ఞాపకం నాకుంటే, యేసు ప్రభు గురించి వీధుల గుండా పిచ్చోళ్ళలాగా చెప్పుకుంటా చచ్చిందాకా తిరిగి చచ్చిపోతా. ఎందుకో తెలుసా? చస్తే నా ప్రభు దగ్గరికి పోతా. నీకు నాకు ఆ నిరీక్షణ కావాలి. ఈ భూమి మీద ఏదైనా సమయం దేవుడిస్తే బ్రతకడానికి, ఆయన పరలోక రాజ్యం మనం చేరుస్తాడని మనం బ్రతకాలి. తప్పిపోయిన గొర్రెలకు ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. ఎవరైనా ఇంకా మీ ఇంట్లో తప్పిపోయిన వారుంటే దయతో వారికి పరలోక రాజ్య సువార్త చెప్పమని దేవుని యొక్క ప్రేమ వారిని ప్రేమిస్తూ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. ప్రకటించుడి. ఆయన శిష్యులకు కూడా అదే పని చెప్పాడు. మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? మీరు ఊరుకు వెళ్ళి ఆ ఊర్లో పరలోక రాజ్యం గురించి చెప్పండి, కానీ ప్రజల్లో పరలోకం గురించి తెలుసుకోవడానికి వాళ్ళని బాగు చేయండి, వారిని స్వస్థపరచండి. అయితే స్వస్థపరిచినంత మాత్రాన వాడు చావడా? ఏమండి, దేవుడు స్వస్థపరిచినంత చచ్చిపోయారా? ఉన్నారా? మరి నీకు స్వస్థత కలిగినా నువ్వు చస్తావు, చచ్చినాక ఎట్టిపోతావు. అది సంగతి. అంటే యేసయ్య బాగు చేస్తే చచ్చిపోమా? చెప్పండి. చచ్చిపోతా. చచ్చిపోయినాక ఎట్టిపోతారు? 10 మంది వచ్చారు. ఇంతకుముందు రోడ్ల మీద బ్యాండ్ ఉండేది కదా, ఒకటేమో ఉంటుంది డబ్బా, గల్లు మంది చిల్లర పైసలు పుల్లు వాళ్ళు కొట్టే వీడేమో డ్రమ్ కొడతా ఉండేది. ఇక ఎక్కడ కూడా స్టేషన్లలో వచ్చి 2 పైసలు ఆడేస్తే 2 డబ్బాలు వేసుకొని పోయేటోళ్ళు. ఏం పాడేటోళ్ళు? యేసయ్య ప్రేమ గురించి పాడేవాడు. వీళ్ళెవరు? ఎవరు చుట్టాలు చెప్పండి? అక్కడ సపోర్ట్ కొట్టండి. ఆడెవడు? ప్రవక్త దగ్గర అద్భుతమైనటువంటి సేవకుడుగా సేవ చేసే నాలాంటి సేవకుడు. ఈనాడు అనేక మంది సేవకుల పిల్లలు కుష్ఠు రోగంతో పాపిష్టి బ్రతుకుతున్నారు. వారు చస్తే నరకానికి పోతారు. నా ప్రభు ప్రేమ వారికి కూడా సమానంగా ఉంది. వారిని తప్పిపోయిన గొర్రె అని ఉపమానం చెప్తున్నారు. తప్పిపోయారా మీరు? ఇకనైనా తెలుసుకోండి, తప్పిపోయిన వారి కొరకే నేను రాజ్య సువార్త ప్రకటిస్తూ వచ్చాను అన్నాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు. తన శిష్యులకు కూడా అదే చెప్పాడు. అలాగే మొదటి శతాబ్దంలో అపోస్తుల కార్యములో తన శిష్యులు కూడా ఇదే పని చేస్తూ వచ్చారు. 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం.
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తీసం పొందండి. ఇది మొదటి శతాబ్దంలో ఇజ్రాయేలు ప్రజలు లేక దేవుని యొక్క శిష్యులు శ్రమలు వచ్చినప్పుడు చల్లా చెదురైపోయి వారు కూడా రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఏంటా రాజ్యం? చెప్పండి గట్టిగా. పరలోక రాజ్యము. మన చావు కూడా దగ్గర పడుతుంది. పోయేటప్పుడు పుడుక్కుని చచ్చిపోతే ఎడిపోతావు. మమ్మల్ని అంత మాట అన్నారు ఏందన్నా? ఆదివారం శుభవార్త మేము గుడికొస్తే పోయేటప్పుడు చచ్చిపోతారని సత్యమంగా చెప్పిందని సాక్షి చెప్పమాకండి. చెప్తే చెప్పారు, కానీ మారు మనసు పొంది వెళ్ళండి. నా మాటకు విలువ అప్పుడు అర్థం అవుతుంది. మారు మనసు లేకుండా ఎవరైనా ఈ లోకాన్ని వదిలిపెడితే నరకానికి పోతారు. అది దేవుని ప్రేమలో ఉన్న లోతైనటువంటి ప్రగాఢమైనటువంటి అనర్ఘలమైనటువంటి కృప నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల. కనుక దేవునికి స్తోత్రం. ప్రియులరా, మొదటి శతాబ్ద సంఘం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చింది. మార్కు సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు దయతో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, అతని ఇంట కూర్చుండి ఉండగా ఆయన మీద సనుక్కుంటున్నారు. ఇలాంటి పాపులు, రక్షణ లేని వారు, పాపిష్టి వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అని యేసుప్రభు చెబితే వీళ్ళు మారు మనసు పొందలేదు సరిగదా. ఆయన మారు మనసు కొరకు ఆ యొక్క సుంకరులు పాపులకు చెబుతా ఉంటే ఆయన మీద సనుగుతున్నారు. అందుకే యేసుప్రభు అన్నాడు, రోగులకు వైద్యుడు గాని ఆరోగ్యం గల వారికి. మేము బాగానే ఉన్నాం, మేము మారు మనసు మాకు అక్కర్లేదని మీరు అనుకుంటున్నారు కనుక, మీకు అక్కర్లేదు కాబట్టి ఆ ప్రేమ మీరు త్రోసివేశారు కనుక అంగీకరిస్తున్న వీళ్ళ దగ్గరికి ఈ యొక్క శ్రేష్టమైన సువార్త వెళ్తుందిరా అని వారికి ప్రభు చెప్పాడు. నశించిన దాని, అందుకే 19:10 కదా లోక సువార్త. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. అయితే విననోడు చచ్చిపోవాలని దేవునికి, నరకానికి పోవాలని దేవునికి ఇష్టం ఉందా? ఏమండి, మీ ఇంట్లో విననోళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నరకానికి పోవడం నీకు ఇష్టమేనా? దేవునికి కూడా ఇష్టం లేదు, ఆయన ప్రేమిస్తున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉంది. అందరూ దేవుని దీర్ఘశాంతం ఎందుకు, ఇంకా దేవుడు ఎందుకు తన ప్రేమను పొడిగిస్తూ ఉన్నాడు అనగా 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయడం లేదు, కానీ ఎవడును నశింపక నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలనని కోరుచు మనందరి ఎడల ఉన్నాడు. దేవుడు ఇంకా ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? మనం ఆయన మాట వినకున్నా రాజ్య సువార్తను తిరిగి తిరిగి ఎందుకు ప్రకటిస్తున్నాడు? మారు మనసు పొంది సువార్తను నమ్మి మారు మనసు తగిన ఫలములు ఫలించండి అని దేవుడు ఎందుకు మనని ప్రేమిస్తున్నాడు? తప్పిపోయినటువంటి వారిని, తగ్గిపోయిన గొర్రెను మరలా ఎందుకు వెతుకుతున్నాడు? వాడు ఎప్పుడు తప్పిపోతాడు కదా అని కారణం దేవుడు చెబుతున్నాడు. అందరూ అంతటా ఎవరు నశించడం ఆయనకి అంటే అందరినీ దేవుడు, ఈయన మీద సనుగుతున్న వాళ్ళని కూడా దేవుడు. మనం యేసయ్య పేరు మాత్రం పెట్టుకుంటాం, కానీ మేము అట్టెందుకుంటామండి? అట్లుండం. మనమేసుని వారళము తన వారిగానే ఉండము. ఉండమా? ఉట్టి పాట కాదు, గట్టి పాట కావాలి. గట్టి పాట అంటే ఏంటి? తక్కెళ్ళు వేస్తే ఈమని పైకి పోవాలి. పైకి పోవాలా?
చస్తే పైకి పోవాలి, త్రాసులో వేస్తే కిందకు రావాలి. త్రాసులో కిందకు రాకుండా చస్తే పైకి పోలేవు. మెనే మెనే టికేల్ ఉపాస్. నువ్వు తక్కువగా కనబడుతున్నావు తూకంలో, మారు మనస్సు పొందు. వెతుకుతున్నాడు ప్రభు. ఎందుకో తెలుసా? నీవింకా మార్పు చెందాలి. తప్పిపోయినటువంటి వారు ఎవరైనా మన గృహంలో ఉంటే, ఇంకా దేవుని ఎరగని వారు మన చుట్టుప్రక్కల ఉంటే, వారికి ప్రేమ అందించాల్సినటువంటి బాధ్యత యోహాను, యేసు ప్రభు, ఆయన శిష్యులు, మొదటి సంఘం చేసిన పనేంటి? తప్పిపోయిన వారిని వెదకడానికి దేవుని ప్రేమను ప్రకటిస్తూ రాజ్య సువార్తను ప్రకటించి మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పారు. ఈ ఉపమానం ఏంటంటే, రక్షించబడిన నీవు దేవుని బిడ్డగా నీవు ఉంటే, నీ ఇంట్లో నీవు రక్షించబడితే, దేవుని ప్రేమ నీలోకి వస్తే, నీవు ఇంకా రక్షించబడిన వారి ఎడల దేవుని ప్రేమను చూపించాలి, ప్రకటించాలి, వెతకాలి, వారిని నడిపించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా ఇంటి వారు ఎంత చెప్తున్నారు అయ్యగారు? పరలోకం ఉందని మాకు నమ్మకం ఉంటే కదా దాని గురించి మేము పనిచేసేది. ఏదో కాసేపు ఆదివారం కూర్చొని పోరాలని మేము వస్తే అవునంటారా? ఇప్పుడు నిజంగా పరలోకం ఉందని వాళ్ళు గట్టిగా చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి. నిజంగా నమ్మారా? మళ్ళీ చెప్పండి. నీ మాటే సాక్ష్యం. నమ్మారు కాబట్టి ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? దేవునిలాగా ఇంట్లో పిల్లలకి చెప్పాలి. ఈ కొడుకు బిడ్డ ఇద్దరు కూడా రక్షించాలి. దేవుడు తల్లి కాబట్టి పేరు చెప్పినా ఏమని కాబట్టి ఆ పేరు వెనకాల మీ అందరి పేరు ఇస్తున్నారు అంటే మీ అందరికీ చెప్పినట్టే లెక్క. మీ ఇంట్లో ఎవరు ఇంకా రక్షించబడలేదు, మీ చుట్టుపక్కల ఎవరు ఇంకా దేవుని ఎరగలేదు, వాళ్ళకి దేవుని ప్రేమను రుచి చూసిన నీవు వారిని వెతకాలి అని ఈ ఉపమానం చెబుతుంది. వారి కొరకు నీ ప్రేమ, దేవుడు నీలో ఆయన ప్రేమను ఉంచాడు అని ఉపమానం చెబుతుంది. ఎందుకు అలా ఎప్పుడు జరుగుతుందంటే 7వ వచనం 15వ అధ్యాయం లూకా సువార్త 7వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. 100 మంది మనం చర్చిలో ఉంటే యేసయ్య చప్పట్లు కొట్టాడు, కానీ ఈరోజు ఒక కొత్తవాడు, పాపిష్టివాడు దేవుణ్ణి నమ్మి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మనందరికంటే వాడిని చూసి దేవుడు ఎక్కువగా, మనం ఎట్లాగో ఆయన అంగీకరించాం కనుక ఆయన బాధంతా ఎవరి మీద? ఇంకా ఆయన అంగీకరించను నశించిపోతున్న వారి ఎడల దేవుని ప్రేమ. ఓకే, మొదటి విషయం అయిపోయింది కనుక దేవుని ప్రేమ మనలో ఉంది కనుక మనం ఇలాంటి ఆశ కలిగి ఉండాలి. స్వనీతితో ఉన్నటువంటి వారికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి నా ఉద్దేశం. ఎవరు కూడా నశించకూడదని యేసు ప్రభు చెప్తూ వచ్చారు. ఇక రెండవది ఏమిటి? ఇది తప్పిపోయిన గొర్రె. దీని కొరకు యేసు ప్రభు వెళ్ళి 99 వదిలిపెట్టి ఒక గొర్రె కొరకు వెళ్ళాడు. ఎందుకంటే ఒక మారు మనసు పొందని వాడు మార్పు చెందాలని దేవుడు ఆలోచించాడు. అంటే ఈ 99 ఆయనకి ఇష్టం లేదని కాదు, వీళ్ళని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. తప్పిపోయిన వాడిని ఎక్కువగా దేవుని దగ్గరికి తీసుకురావడానికి దేవుని ప్రేమ చెబుతూ ఉన్నాడు. ఇక రెండవది 8వ వచనం 9, 10 వచనాల్లో ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెమునుడి వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే దీపం వెలిగించి చాలండి, వినండి.
పోగొట్టుకున్న నాణెం. దేవుడు మనని ప్రేమించి రక్షించాడు. ఇక్కడ పాలస్తీనా, ఇప్పుడు గాజా పాలస్తీనా గందరగోళంగా ఉంది కదా. పాలస్తీనా సాంప్రదాయం ఏంటంటే పెళ్ళయ్యేటప్పుడు 10 వెండి నాణాలు అమ్మాయికి గిఫ్ట్ ఇస్తారట. ఇప్పుడు ఉల్టా ఉంది, అమ్మాయి కట్నం ఏమి ఇస్తారు? నిన్న మా అబ్బాయి కూడా అడిగారు, మీరు కట్నం తీసుకుంటారా సార్? నేను కట్నం ఇస్తామని చెప్పా. ఏది ఇస్తారు? మీ దగ్గర ఏమున్నారు? 7 ఇస్తామని చెప్పా. నా కోడలు నన్ను వచ్చి ఇది ఇయ్యాలి మామ అంటే ఏదైనా అడిగాడు. నాకున్నది ఏదైనా నాకు లేనిది అడిగితే అట్లా అడగకూడదమ్మా అని చెప్పి. పాలస్తీనా పెళ్లి జరిగితే స్త్రీకి ఆ పెళ్లి గుర్తుగా 10 వెండి నాణెములు ఆమెకి ఇచ్చేవాళ్ళంట. పెళ్లికి రింగులు పెడతారు కదండి, రింగు మీద శిలవూరు తీసుకుంటారు, మెడలో శిలవూరు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారని అడగండి, ఎవరన్నా ఎందుకు తీసుకున్నారో అడగండి. శిలవ అంటే ఏంటో అసలు అర్థమైందా అని చెప్పండి. శిలవ అంటే సావడం, లోకం కొరకు చచ్చిపోయాను అని చెప్పాలి. కాలిగుట్టు మీద సెలవేసుకుంటే సరిపోదు. బ్రతుకు మీద యేసయ్య ప్రేమను నింపుకోవాలి. అది శిలువ గుర్తుకు సాదృశ్యం. శిలువ లోకం కొరకు చచ్చిపోయి, పాపం కొరకు చచ్చిపోయి, పవిత్ర కొరకు బ్రతకడం పెళ్లి గుర్తు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పౌరుషంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదండి. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం కాదు, పోగొట్టుకున్న పెళ్లికేమో కట్నం ఇస్తే ఆ నాణ్యాన్ని సరిగా పెట్టుకోలేక యాన్ను పడేసింది అక్క. పెళ్లి ఉంగరం పోతే ఎట్లా ఉంటుందండి నీకు? రక్షించబడిన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని దండి కొడితే ఏమవుతుందో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, విలువైనటువంటి ఈ నాణాన్ని పోగొట్టుకోకు. పోగొట్టుకున్న స్త్రీ పోగొట్టుకుని దాని కొరకు అలాగ పర్లేదులే పోతే పాయని ఊరుకోలేదు. ఆమె ఏమేం చేస్తుంది? ఒకవేళ ఎవరైనా గతంలో పోగొట్టుకుంటే, నాకు రక్షించబడిన తర్వాత ఏ రోజు నేను ఆదివారం దేవుని మందిరంలో లేకుండా ఉన్నట్టు నాకు అసలు జ్ఞాపకం లేదు కూడా. సమస్య లేదు, చస్తే తప్ప. ప్రభు మహిమ కొరకు చెప్తున్నా, పెళ్ళి ఉంగరం లాంటి పెళ్లికి ఇచ్చినటువంటి కానుక పోగొట్టుకుంది అక్క. అయితే వెతుకుతుంది. ఈ కానుక గుర్తు ఏంటంటే మన రక్షణ ఎంత గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5 అలాగే 8వ వచనం మనం చదువుకుందామండి. 5వ వచనం 8వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 5 and 8. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి చచ్చిన వారమై ఉండగా బ్రతికించెను, కృపచేతనే మీరు. ఏమండి, మన రక్షణ అసలు చచ్చిపోయిన వాళ్ళని దేవుడు బ్రతికించాడు అని రాశాడండి. రక్షణ అనేది మరణములో నుండి జీవములోనికి అడుగుపెట్టినటువంటి అద్భుతమైన విషయం అండి. చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఇంట్లో చాలా మంది చచ్చిపోయారు కదా. వాళ్ళకి నీకు తేడా ఏంటో తెలుసా? వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు దేవుని దగ్గరికి రక్షించబడిన వారైతే వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ రక్షణ నువ్వు కాపాడుకోకుంటే ఎక్కడికి వెళ్తావు? దాన్ని వెతుకు. ఆ స్త్రీ వెతుకుతూ ఉంది. కృపచేతనే, ఆయన ప్రేమ చేత మనం రక్షించబడినాం. దాని విలువెంతో నీకు అర్థం కావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము
పెట్టెను. యేసు ప్రభు తాను ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడు. నీ రక్షణ ఎంత గొప్పదో నువ్వు ఆలోచించవా? నీ పెళ్ళి నాణ్యానికి గుర్తుగా ఎందుకు రాశాడండి? ఎందుకు పాలస్తీనా దేశం గురించి చెబుతూ అక్కడ కామెంటరీస్లో ఆ మాట రాశాడంటే దాని యొక్క రక్షణ యొక్క విలువ ఏంటో గుర్తించాలి అంటారు. ఇప్పుడు చాలామందికి గుడి అంటే ఏదో రావడం పోవడం కాదండి, రక్షణ విలువ నీకు అర్థం కావాలి. ఆచారంగా దేవుని మందిరంకు రావడం కాదు, నీవు రక్షించబడిన బిడ్డవు. నీ రక్షణను పోగొట్టుకోకు. గమనించండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడినారు. మీరు మీ సొత్తు కాదండి, విలువ పెట్టి కొన. ఏం విలువ? నీవు బ్రతుకుతున్నావంటే క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. నీ బ్రతుకు విలువ ఎంత చెప్పు ఇప్పుడు? నీ బ్రతుకు విలువ ఎంత? నీ కొరకు క్రీస్తు చనిపోయాడు, నీ బ్రతుకు విలువ ఎంత? ఆయన ప్రాణం. అంటే ఆయన్ని ప్రాణం వలె నువ్వు ప్రేమిస్తూ బ్రతకాలి అని దాని పరమార్థం. ప్రాణాన్ని ఎంత ప్రేమిస్తాం? అబ్బో దీనికోసం ఏమైనా చేస్తామండి, అవునా కాదా? మన ప్రాణం ఎంత మంచిదంటే, ప్రాణం పోతుంది అక్క, ప్రాణం పోతుంది, అది కొనుక్కోవాలని ప్రాణం పోతుందా? యేసయ్య కొరకు నీ ప్రాణం తల్లాడుతుందా? గుడికి రావడానికే నిక్కి ఇబ్బంది పడి అబ్బో ఎంతో కష్టపడతావు. నీ ప్రాణం విలువ నా ప్రభు యొక్క శ్రేష్టమైన ప్రాణం పెట్టాడు. అందుకే దాన్ని ఎరిగిన తర్వాత నా ప్రభు కొరకు పనిచేయడం అంటే అంతకంటే గొప్పది ఆనందం ఇంకొకటి లేదండి. కనుక ప్రభు మహిమ కొరకు ఈ పెళ్లి రింగు లాంటిది. చాలామంది ఇది తీసి స్నానం చేసేటప్పుడు పెట్టి మళ్ళీ రాగానే వెంటనే అది కనపడలేదు అనుకో, మా ఆయన పోయి అనిపిస్తుంది అంటావు. ఇది కనపడకపోతే ఆయన మొత్తం ఎట్టుకోడు. నీ ఆచారం అంతే. వామ్మో ఈ భక్తి బాగానే ఉంది. అసలు ప్రాణమిచ్చిన దేవుని గురించి ఎప్పుడైనా ఇలాగూ తొందరపడ్డావా? ఈ జీవము ఏ పాటిది? ఆయన పోసిన అద్భుతమైనటువంటి ప్రాణం. మిమ్మల్ని ఎవరిని నేను నిందించడం లేదు. నా ప్రభు ప్రేమ మన ఎడల ఎంత అనర్గళంగా ఉందని తెలియజేస్తున్నాను. ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు. మనం మన రక్షణను పోగొట్టుకోకూడదని, మన రక్షణను ప్రభు మహిమ కొరకు నిత్యము కొనసాగింప చేయుటకై ఆయన ప్రేమకు నిదర్శనంగా మనము జీవించాలి. 2వ అధ్యాయం ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13 ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 13. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు దేవునికి దగ్గర ఎందుకు అయ్యాం తెలుసా? ఆయన రక్తమంతా నీ కొరకు దారపోసి అప్పగించాడు. ఆయనకి దగ్గరగా నువ్వు అవడానికి అంత తేలికైన విషయం కాదు. అర్థమవుతుందా నా మాట? దేవుని మాట, దేవుని ప్రేమ. దేవునికి దగ్గరగా నీవు ఉన్నావంటే ఆయన ఆల్రెడీ పెయిడ్ ఆల్ ద డ్యూస్. నీ పాపిష్టి బ్రతుకు కొరకు చెల్లించాల్సిన క్రయమంతా ఆయన రక్తాన్నంతా దారపోసాడు. నా తల్లి నాకు ప్రతిరోజు గుర్తొస్తా తెలుసా? ఎందుకంటే నన్ను బ్రతికించడానికి కొన్ని రోజులు ఆమె తిండి తినకుండా నాకు పెట్టి ఉపవాసం పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. తల్లి ఇలాగే ప్రేమిస్తే దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు? ఆయన రక్తమంతా నీ కొరకు పోసాడు. ఆయన చచ్చిపోయాడు, నిన్ను బ్రతికించాడు.
అందుకే దేవునికి సమీపంగా నీవు నేను ఉండాలి అని దీని యొక్క పరమార్థం. రోమాపత్రిక 8వ అధ్యాయం పౌలు గారు అంటాడు, 35 నుంచి 39 వరకు అది అర్థం చేసుకున్న పౌలు ఒక మాట అంటాడండి. చదవండి దయతో గట్టిగా. 5వ దయతో రోమాపత్రిక. క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనని ఎడబాపున. ఏదైనా ఎడబాపుద్దండి నిజంగా అది అర్థమైతే. జీవితం అంతా యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకిచ్చి మన రక్షించాడంటే ఆయన ప్రేమ నుంచి మన ఏదైనా ఎడబాపుతుందా? శ్రమ వచ్చినా కూడా వెళ్ళిపోవద్దు, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి వదలకూడదు. రక్షణలో ఉన్న గొప్పతనం అండి. గమ్మత్తైన విషయం, మనం ఎంత మంచి వాళ్ళం అంటే ఎవరైనా ఒక మాట అనగానే పాము గరిచినంత పని అయిద్ది మనకి, ఒళ్ళంతా ఏమేమో అయిపోద్ది కదా. బుర్ర మన దగ్గర ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ కావాలి వ్యక్తులకి. అందుకే యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు. ఆయన శిలువ మీద ఏం మాట్లాడో తెలుసా? ఆయనను చంపేస్తుంటే తండ్రి వీరేమి చేయుచున్నారో నువ్వు అనగలవా? ఆయన బిడ్డగా అనాలి, నేర్చుకోవాలి మనం. దేవుని ప్రేమ ఉట్టిగా నోటితో చెప్పుకుంటే సరిపోదండి, బ్రతుకుతో చెప్పాలి. మన భాష, మన ప్రతి మూమెంట్, మనం చేస్తున్న ప్రతి క్రియ ఆయన సువాసనను, ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని వెదజల్లాలి. అది దేవుని ప్రేమ నుండి మనను ఏది ఎడబాపకూడదు. ఈ తప్పిపోయిన పోగొట్టుకున్న నాణెము అనడానికి నీ రక్షణ నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుడు నీకు రక్షణ ఇచ్చారు, దీని నుండి ఎవరు కూడా నిన్ను దూరం చేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు మనమే పోగొట్టుకుంటాం. కొంతమంది సేవకులు పోగొట్టుకుంటారు కొంతమందిని. నేను చాలామందిని పోగొట్టుకున్నాను, నాకు తెలుసు. వాళ్ళ తత్వం తెలియక, వాళ్ళ ఆలోచన విధానం తెలియక. ఇప్పటికీ కూడా నేను ఇట్లాగే ఉంటాను, కానీ రోజుకి ఎన్ని ఫోన్లు వస్తాయో తెలుసండి? విసిగించే ఫోన్లు వస్తాయి. మొన్న ఒక ఆయన విసిగించడానికి మాట్లాడితే, నువ్వు వస్తేరా లేకపోతే రాబాకయ్యా పో అన్నా. ఎంబటే ఫోన్ కట్ చేసేసాడు, అయిపోయింది. దేవుడు ఎట్లా కనెక్ట్ చేశాడంటే సాయంత్రం కల్లా వాళ్ళందరూ చచ్చిపోయాడు. అంటే ఆయన పెట్టేసేందుకు వాళ్ళందరూ చచ్చిపోయాడు నేను చెప్పినట్టు మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు, దేవుడు ఏదో రకం కనెక్ట్ చేస్తాడు. మళ్ళీ 6 గంటలకి ప్రయత్నాలు చూడాలి. మీరు ఎక్కడున్నారు? ఇంకా రావట్లేదా? ఎప్పుడు వస్తారు? వచ్చినాక మాట్లాడతా అని చెప్పి గుండెలో. అప్పుడు నేను ప్రభాకర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ప్రదీప్ పీజీలో సీట్ వచ్చిందని వాళ్ళు ప్రే చేయడానికి పిలిచారు. వెంటనే ప్రభాకర్ నీళ్ళు వచ్చాయి, కంట్రోల్ చేసుకున్నాను. ప్రభుత్వం నేను లేబిడలను పోగొట్టుకునే స్థితిలో ఉంటే నీ ప్రేమ చేత నీవు కనెక్ట్ చేస్తావు. ఐ లవ్ యూ లార్డ్. నీ ప్రేమకు నేనేమి ఇవ్వగలను? నేనెవరిని పోగొట్టుకోకుండా నీ ప్రేమతో నన్ను కప్పు ప్రభువా, నీ మహిమ కొరకు బ్రతికించు అని ప్రభువుని స్తుతించాను. తర్వాత వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తనతో కూర్చున్నాను. మేమేదో ఆవేశపడాలని నాకు ఏమాత్రం ఉండదు, కానీ పనుల ఒత్తిడి పరిస్థితిని తట్టుకోలేక, మిమ్మల్ని గద్దించలేక, అవునం లేక, కాదం లేక, కొన్నిసార్లు ఇలా నేను కూడా మీలాంటి వ్యక్తినే కనుక నన్ను అర్థం చేసుకోవాలి. లేదు మాకు తెలిసి మీరు
కూడా మీరు ఆలోచించాలి అని చాలా తగ్గించుకున్నాను. వాళ్ళ ఇంట్లోనే ఆ రాత్రి ఉన్నాను. తెల్లవారి పొద్దున పోయిన ఆదివారం సంగతి, పోయిన శనివారం సంగతి చెప్తున్నా. కాబట్టి దేవుని ప్రియులరా, కొంతమందిని సేవకులు పోగొట్టుకుంటారు, కొంతమంది సంఘస్థులు పక్క వాళ్ళు నిలగొట్టేటోళ్ళు ఉంటారు. ఏంటి కొంతమంది పక్కన కూర్చుంటే వీళ్ళకి ఏం చెప్పినట్టే, కొంతమంది పక్క పక్కన కూర్చోరు. మీకు బండ్లో కూర్చుని మీకు ఎట్లా చెప్పండి, ఎట్లుంటుంది చెప్పండి, ఎలా చూసినట్టుంటుంది. అది ఏందో మరి, అంటే బాడీ అలాంటిదండి. అంటే మనం అలాంటి లోకంలో ఉన్నాం. కానీ దాన్ని అధిగమించాలి. ఈ ఎలర్జీకి మందు వేసుకోవాలి. ఈ మందు ఏంటంటే దేవుని ప్రేమ, అంతకంటే వేరే ఏం లేదు. జస్ట్ ఓపిక బట్టి ప్రభు వైపు చూడాలి. కాబట్టి పోగొట్టుకున్న నాణ్యం, ఎవరినైనా మనం పోగొట్టుకుంటే వెతకాలి వాళ్ళని. దేవుడే వెతుకుతున్నాడు, నీవు నేను వెతకాలి. నీ రక్షణ పోగొట్టుకుంటే రక్షణను వెతుకు. రక్షించబడిన నీ సహోదరి సహోదరుని ఎవరిలో పోగొట్టుకుంటే వారిని వెతుకు. అది దేవుని ప్రేమ, అది చాలా గొప్పది. వారు దొరికితే, అది దొరికినప్పుడు అందరిని పిలిచి ఆమె చెప్పదా, సంతోషించదా అన్నాడు. తిరిగి దేవుని బిడ్డలు కట్టబడినప్పుడు దేవునితో పాటు మనం సంతోషించమా? సంతోషిస్తాం. కాబట్టి దేవుని ప్రియులరా, దేవుని ప్రేమను బట్టి ఇది రెండవ పోగొట్టుకున్నటువంటి రక్షణ. ఎవరైనా పోగొట్టుకుంటే దాని విలువ చాలా గొప్పది కనుక వారికి దాన్ని తెలియపరచండి. ఒకరోజే పోదండి రక్షణ, స్లోగా వెనకం చేస్తాం, తర్వాత చల్లబడిపోతాం, తర్వాత అయిపోతాం. కొంతమంది దగ్గర మొహమాటంతో చిన్నగా ఎడబాటు ఏర్పడుతుంది, తర్వాత పూర్తిగా కనపడితేనే, ఇటు కనపడితే ఆ గల్లి నుంచి పోతారు కొంతమంది కదండి. ఇటు వస్తున్నారని తెలిసి ఈడ గల్లి ఉందా అని, లేకపోతే ఒకసారి ఏం చేస్తారు, ఒకసారి నేను బ్యాంకు పోతే ఒకరి కూర్చుని గమగమలేసి బ్యాంకు పట్టుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక నాకు తట్టుకోలేక ప్రైజ్ రాడన్నా అంటే నీకెంత ఎలర్జీ ఎక్కువ ఉందేమన్నా అనుకున్నా. నాకు కూడా ఉంది కొద్ది, కానీ నాకంటే ఎక్కువ నీకుంది అనేది అర్థం చేసుకున్నా. కాబట్టి ఎలర్జీ వాళ్ళు అందరూ కూడా యేసు రక్తాన్ని కాస్త చల్లుకోండి. మీ మీదను మీ పిల్లల మీదను ఆయన రక్తము చిందించబడును గాక. ఎలర్జీకి మందు యేసు రక్తమే. రక్షించబడిన మనం, ఎవరైనా రక్షించబడిన వారు దేవుని నుండి దూరం అవ్వకుండా వారిని మనం వెతుకుదాం. మన రక్షణను కూడా పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. మనుషులను బట్టి, మాటలను బట్టి, పరిస్థితులను బట్టి మన రక్షణను మనము కోల్పోవద్దు. మనకున్న స్థానాన్ని మనం కోల్పోవద్దు. దేవుడు వెతుకుతూ ఉన్నాడు, ఆయన ప్రేమ సమానంగా ఉంది. ఇక ఫైనల్గా ఎవరు? బుద్ధి తెచ్చుకున్న కుమారుడు. ఈయనేం చేశాడు? ఈయన మొత్తం పంచుకొని వెళ్ళిపోయాడు, బాగా తిని తిరిగాడు, ఆస్తి అంతా పాడైపోయింది. ఎప్పుడైనా స్వేచ్ఛ, ఉదయకాలం మనం విన్నాం కదా, మనకు స్వేచ్ఛ వచ్చినప్పుడు మనం పాడైతాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే నీవెక్కడున్నావు అన్నాడు. మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, మనం ఎక్కడున్నాము? 9వ వచనం ఆదికాండము, దేవుడైన యెహోవా పిలిచి, మొదటి ప్రశ్న 11వ వచనం చదవండి అమ్మా. తింటివా? 3 సార్లు ప్రశ్న వేసాడండి. ఎక్కడున్నావు? నీకు తెలిపిన వాడెవడు? నేను ఆజ్ఞ ఇచ్చి తినొద్దన్నదాన్ని తిన్నావా? 3 సార్లు ప్రశ్న వేశాడు. దేవుని మందిరంకి ఎందుకు రాలేదు? ఏమైంది? అలా ఎందుకు చేస్తున్నావు? ప్రశ్న.
అన్నీ ఇచ్చినందుక? పని ఎక్కువైతే దేవుని కూడా పక్కన పెట్టేస్తారండి మనోళ్ళు. నీ పని మొత్తం బంద్ అయ్యే రోజు వస్తుంది, జాగ్రత్త. మొత్తం బంద్ అవుతుంది, నిన్ను మోసుకుపోతారు. దేవుడు లేకుండా నీ పనికి అంటకట్టబడితే ఒకరోజు నీ పని నిన్ను దేవుని రాజ్యం చేర్చదు. పనిది పనికి పెట్టు, దేవునిది దేవునికి పెట్టు. కైసరు కైసరికి ఇవ్వు, దేవుని దేవునికి ఇవ్వు. అవునంటారా కాదంటారా? పైసలు బాగా వచ్చినాయని చెప్పి నిద్రపోకుండా పైసలు ఎంట పడితే ఏమైంది? రోగం వస్తుంది. నీ పైసలు నీ రోగాన్ని ఏమి బాగు చెయ్యవు, కాపాడుకోవాలి. కాబట్టి ఆదామా ఎక్కడున్నావు? ఎవడు నీకు తెలిపాడు అంటే ఏంటి వివేకం? అది రమ్యమైన, చాలా బాగు. మీరు దేవునిలాగా అయిపోతారు. పొద్దున చెప్పాడు కదా, ఆకర్షణ. ఆకర్షణ అబద్ధానికి ఆకర్షణ, నిజానికి కాదు. నీ ఆకర్షణ దేనికి? కొంతమంది బట్టలు చూస్తే వీళ్ళు నిజంగా బట్టలు వేసుకున్నారా లేదా అనిపిస్తుంది. దేవుని బిడ్డలుగా బ్రతకడం నేర్చుకున్నాం. దేవుని మహిమ కొరకు దేవుడిచ్చింది అంతా తండ్రి ఇచ్చింది అంతా తీసుకొని పోయాడు. ఈ పనంతా చేసుకున్నాడు. ఇక కయ్యూను గురించి 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఆగ్రహమేలా, కోపమేలా. మళ్ళా ప్రశ్న రెండోది, చిన్నబుచ్చుకున్నావేమి? ఎత్తుకొనవు. 3 సార్లు ప్రశ్న. ఈ మాట చెప్తుంటే లోపలేమో జులాబేసుకున్నట్టు కడుపు తిప్పుతుంది. ఎందుకు నీకు? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? దేవుని మాటలంటే ఇష్టం లేదా అని అడుగుతున్నాడు. నేను కాదు, నా ప్రభు అడుగుతున్నాడు. కొంతమందికి ఖచ్చితంగా చెప్తే జులాబ్ మాత్రం అండి. ఇంతకుముందు జులాబ్ మాత్రం వేసేదండి, ఇప్పుడు ఎవరికి వేయట్లే. మా నానమ్మ ఆముదం కాసి గంటెడంత ఆముదం దాపించి బకెట్ ఇచ్చి అక్కడ పోయి కూర్చోరనేది. ఎక్కడ ఆ బావి దగ్గర బయట పంపలేదు. ఇక ఉరుకుడు అయిపోయింది. అరే ఆగరా అక్కడ అని వేడి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించి మళ్ళా పచ్చి పులుసు బిసికి మళ్ళా అన్నం తాగితే మళ్ళాడావుడే. అట్లయితే బాగు. ఇప్పుడు ఇట్లా పోసేది ఏదన్నా ఉంటే పాపిష్టి అలవాట్లు పోవడానికి రోజు నెలకొకసారి ఒక్కొక్కరికి 1 లీటర్ ఆనందం తాపిస్తే అంత శుభ్రంగా పరిశుద్ధులు అయితే బాగుండును. దేవా అలాంటిది ఏదైనా ఉంటే దయచేయమంటే, ఒరేయ్ నా మాటలు చెప్పు, ఆముదం కాదు నా మాటలు, నా ఆముదము కేవలం వారికి స్వతంత్రాన్ని ఇచ్చాను కనుక వారి ఇష్టానికి అప్పచెప్పు అంటున్నాడు. ఏం చేయాలి? అర్థమవుతుందా దేవుని బాధ? 3 సార్లు మరలా క్వశ్చన్ ఏమిటి? ఆగ్రహమేలా, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకోవా? ఎవరి కోసం తప్పిపోయినా దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను లోకంలో కలిసి పాడు చేసుకునేటువంటి ప్రతి వ్యక్తికి దేవుని ప్రశ్నలు. ఎందుకనగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. లోబడనొల్లని అనుసరించి నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో. ఇది దేవుని ప్రేమ. అయితే 15వ అధ్యాయంలో లూకాసు వార్త 17వ వచనంలో ఒక మాట రాయబడింది. వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద
చాలమ్మా, వాడికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది. 18, 19 వచనంలో చాలండి, తండ్రి యొద్దకు వెళ్ళి పాపం ఒప్పుకున్నాడు. వాడికి బుద్ధి వచ్చితే దేవుని బిడ్డలైన వారు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర ఏం చేయాలి? పాపం ఒప్పుకోవాలి. తర్వాత ఏమిటి? పాపాన్ని విడిచిపెట్టాడా, ఇంకా మళ్ళీ తెచ్చుకున్నాడా? ఇంకొక మాట అక్కడ ఉందండి 19వ వచనంలో. ఆయన ఏమనుకుంటున్నాడో చూడండి. ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి అది ఎంత తగ్గింపు చూడండి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి నేను నీ కుమారుడని అనిపించుకోవడానికి దీనత్వం, తగ్గింపు, పాపం ఒప్పుకోలు, విడిచిపెట్టడం, తగ్గింపుతో కూడినటువంటి స్వభావం. గమ్మత్తైన విషయం, గొర్రెను మాత్రము వెతికాడు, నాణాన్ని మాత్రం మళ్ళా వెతికాడు, వీడిని మాత్రం వెతకలేదు. వాడి దగ్గరకు కూడా పోలేదు, వాణ్ణి వదిలిపెట్టాడు. కానీ వాడికే బుద్ధి వచ్చి వాడే బుద్ధి తెచ్చుకొని వాడే తండ్రి దగ్గరికి వచ్చాడు. వాడు తిరిగి వస్తున్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి వాడిని, ఇది సంగతి. ఒక స్థానంలోకి మనం వచ్చిన తర్వాత దేవుడు మన వదిలిపెడతాడు, ఆయన మన దగ్గరికి రాడు, నువ్వే ఆయన దగ్గరికి రావాలి. అందుకే సీనియర్స్ని చూసి నాకు బాధేస్తుంది. సీనియర్స్ అని చెప్పే వాళ్ళు లేటుగా వస్తే పిచ్చి లేస్తుంది నాకు. ఇంకా ఎంతకాలం దేవుడు మీ కొరకు ఆయన ప్రేమను చూపుతాడు? ఇంకా మీ దగ్గరికి ఆయన రావాలా, ఆయన దగ్గరికి మీరు రావాలా? నిన్ను చూసి వేరే వాడు ఏమి నేర్చుకుంటాడు? ఇక్కడున్న సీనియర్ దేవుని బిడ్డలనే కుటుంబాలకు ఆనబెట్టి చెప్తున్నాను, మీ బలహీనత దేవుని సంఘానికి అవమానం. ఇది 3వ గుంపులో వాడికి బుద్ధి వచ్చినట్టు మనకు బుద్ధి రావాలి. వస్తున్నామని ఇతరులకు మాదిరి లేకుండా, మన రాకడ వల్ల కొత్తవారు దైవత్వాన్ని నేర్చుకోకుండా అడ్డుబండలుగా మనం ఉండకూడదు. బుద్ధి వచ్చినప్పుడు తగ్గించుకొని, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మార్పు చెంది తండ్రి వద్ద కూలివానిగా ఉంటానయ్యా, అంతే. ఎంత మంచి మాట మాట్లాడాడు. కనుక దేవుని ప్రేమను బట్టి మన సమయం అయిపోయింది కనుక దేవుని ప్రియులారా, అమూల్యమైనటువంటి దేవుని యొక్క ప్రేమలో ఉన్న దీనత్వం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూడగలిగినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయము ఏమిటి? దేవుడు ఆయన మన యందు ఆత్మ ఎదిరించి దీనుల కృప అనుగ్రహించి. అహంకారంతో ఉండి మనం అలాగే మన యొక్క పాపిష్టి స్థితిలో ఉంటే ఆయన రక్షణను, ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైన కృపను పోగొట్టుకుంటాం. ఈ చిన్న తప్పిపోయిన కుమారుడు వాడు ఒకవేళ అలాగే అహంకారంతో ఎట్లాగో బయటకు వచ్చాను, ఇంకా ఆయన దగ్గరకు పోయేదేంది అని అనుకుంటే వీడి పరిస్థితి ఎలా ఉండేది? లేదు లేదు, దీనత్వంతో తగ్గించుకొని వచ్చాడు. ఇక ఫైనల్గా ఇంకెవడు? వీడి ఇంటికి వస్తే ఇక వాడేమంటున్నాడు? ఇప్పుడు దీంట్లో మీరెవరు? చిన్న కుమారుడా, పెద్ద కుమారుడా, శాస్త్రుడా, పరిచయుడా, శుంకరుడా, పాపుడా, తప్పైన గొర్రెవా, పోగొట్టుకున్న నాణ్యాలుగా, ఎవరైనా సరే అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు. ప్రేమ ఒకటే.
తప్పిపోయిన వాడి దగ్గరికి పోనందుకు నన్ను ప్రేమించలేదు. తప్పిపోయిన గొర్రె మాత్రం 99 వదిలిపెట్టి ఒక్కదాని కొరకు వెళ్ళావు. నా దగ్గరికి నువ్వెందుకు రాలేదు అని వచ్చిన తర్వాత నీకు వాక్యం తెలుసా? మన ఆయన దగ్గరికి ఎందుకు అట్లా పోయావు, నా దగ్గరికి ఎందుకు రాలేదని క్వశ్చన్లు వేయకు దేవునికి. దేవుని ప్రేమ సమానం. ఎందుకంటే నీవు రక్షించబడడం ఆయన ఉద్దేశం. అది ఎప్పటి వరకు అంటే దేవుని ప్రేమ ఎప్పటి వరకు సమానం? ఎప్పటి వరకు సమానం? ఈ లోకంలో ఆయన కృపకాలం. చదవండి, ఎక్కడుంది కృపకాలం? 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఆలకించి తిని రక్షణ దినమందు. మొదటి వచనంలో చూస్తే, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొలను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి రేపనేది నీది కాదు. నీవు చావకముందే, ఈ లోకాన్ని వదలకముందే, ఆయన ఇచ్చిన కృపకాలం ముగించకముందే నీవు పశ్చాత్తాపడతావా? ఆయన ప్రేమను పొందుతావా? పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకుంటావా? దేవుని దగ్గరికి తిరిగి వస్తావా? ఇతరులు ఎవరైనా నీ ఇంట్లో ఇంకా దేవుని ఎరగని వారుంటే దేవుని దగ్గరికి నడిపిస్తావా? ఈ టైంలో చేయాల్సిందే. చచ్చిన తర్వాత జరిగేది తీర్పే. కృపకాలం ఎప్పటి వరకు? చచ్చిపోయినోడికి ఇదే దేవుని గ్రంథం అంటాడు, తండ్రివైన అబ్రామా, నా కింద ఇంకా అన్నలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి లాజరును పంపిస్తావా అన్నాడు. ఒరే బాబు, ఇక్కడోడు అక్కడికి, అక్కడోడు ఇక్కడ పోవడానికి వీల్లేదురా నాయన. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు కేకలేసేటోళ్ళు ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళ కేకలులో ఉన్న దేవుని వాక్యం వింటే చాలు. ఇక్కడి నుంచి ఎవరు పంపడానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చినాక జరిగేది ఏమిటి? జడ్జిమెంట్. మంచివైనను సరే, చెడ్డవైన సరే, వాటిని బట్టి దేవుడు అటు పోవాలా, ఇటు పోవాలా. మీరు ఎటు పోతారు? ప్రభు బల దగ్గరికి వస్తారా? ఎవరిని వారు పశ్చాత్తాపంతో, తగ్గింపుతో, పెద్ద కుమారునిలాగా మనం ఇంటి నుంచి, దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి వీలు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపడానికి వీల్లేదు. కాబట్టి దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేమ అందరి ఎలా సమానము. నువ్వు శాస్త్రివైనా, పరిచయుడువైనా, శుంకరివైనా, పాపివైనా, తప్పైన కుమారుడువైనా, బుద్ధి వచ్చిన కుమారుడువైనా, దేవునితో ఉన్న పెద్ద కుమారుడవైనా, పెద్ద కుమారునికి కూడా తండ్రి చెప్పాడు, బాబు వాడు ఎలాగో తిరిగి వచ్చాడు, కానీ నువ్వు నా దగ్గర ఉన్నావు, నాకున్నదంతా నీదే, నువ్వు వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి అన్నాడు. కానీ వాడి కోపము తట్టుకోలేక, నాకెప్పుడు పార్టీకి పైసలు ఇవ్వలేదు కదా, వాడికి ఇంత పెద్ద పార్టీ చేస్తున్నావు, నన్ను తక్కువ చేశావు అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అందరిని సమానంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకొని నా బల్ల చెంత నీవు నా ప్రేమకు ప్రతీకగా మారు మనసు పొంది సువార్తను నమ్మి పరలోక రాజ్యం చేరడానికి నీ సిద్ధపాటును, నీ కృపాకాలాన్ని వాడుకోని ప్రభు మనని ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు.